దేశంలో శ్రీకృష్ణుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నా, కర్ణాటకలోని ఉడిపి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దైత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడి రూపంలో దర్శనమిస్తాడు. 2.5 అడుగులు మాత్రమే ఉండే విగ్రహం బహు చక్కగా ఉంటుంది. కృష్ణుడి ఒక చేతిలో కవ్వం, మరొక చేతిలో తాడు ఉంటాయి. చారిత్రక నేపథ్యం ప్రకారం కనకదాస అనే భక్తుడికి ఆలయ ప్రవేశం నిరాకరిస్తారు. కనకదాస భక్తికి మెచ్చి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పడమర ముఖంగా తిరిగి కిటికీలో నుండి కనకదాసుకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. అప్పటి నుండి ఆలయ తూర్పు వైపు ద్వారం మూసే ఉంటుంది. పడమర వైపు ఉన్న కిటికీలో నుండే స్వామిని భక్తులు దర్శించుకుంటారు. మధ్వాచార్యులు వారు తమ ద్వైత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు ఉడిపి చుట్టూ 8 ఆశ్రమాలను ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడి ఆలయ నిర్వహణను అప్పగించారు. ఆ ఆశ్రమాలే తర్వాత మఠాలుగా రూపాంతరం చెందాయి. ఒక్కో మఠం 2 ఏళ్ల పాటు ఆలయ నిర్వహణ చూస్తుంది. 500 ఏళ్ల క్రితమే ఏర్పడిన మఠాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు కులాన్ని కాదని తన భక్తుడికి దర్శనమిచ్చిన ప్రాంతంగా కూడా ఉడిపి ప్రసిద్ధి. ఈ ఉడిపి ఆలయాన్ని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉండి ఒకసారి దర్శించుకోగా, ప్రధానమంత్రి హోదాలో కొద్ది రోజుల క్రితం వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మఠ నిర్వాహకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవించారు. హిందూ మతంలో ఒక ప్రాధాన్యత ఉన్న సిద్ధాంతానికి వేదికగా కులాలను భగవంతుడే కాదన్నాడన్న భావానికి ప్రతీకగా నిలిచిన ఆలయమే ఉడిపి. అందుకే దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా విలసిల్లుతోంది. దేశంలో ముఖ్యమైన ఇద్దరు నేతలు ఒకరి వెంట మరొకరు దర్శించుకోవడంతో ప్రస్తుతం ఈ ఆలయం గురించే అంతా చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రముఖులు ఈ ఆలయ బాట పడతారనటంలో ఎటువంటి సందేహం లేదు.